జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలనలో విశాఖ విలవిల్లాడుతూ ఉంది, విష కౌగిలిలో ఉంది అంటూ ఒక ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడులో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే, విష కౌగిలిలో విలవిల, విశాఖను కబలించిన జగన్ అండ్ కో, పరిశ్రమలు ప్రముఖ సంస్థలను తరిమేశారు అంటూ అసలు ఈ 5 ఏళ్ల పాలనలో విశాఖ మీద ఉక్కుపాదం మోపాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఈ వార్తను మన ముందుకు తీసుకొచ్చారు. తూర్పు తీరాన పొద్దుపొడుపు, ఆంధ్రావళి ప్రగతికి దిక్సూచి అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు. కనీ విని ఎరుగని కబ్జా కాండకు తెరతీశారు, గనులపై కన్నేశారు, భూములు కొల్లగొట్టారు, కొండలకు గుండు కొట్టారు, ఐటీ రంగానికి సున్నా చుట్టారు, పరిశ్రమలను తరిమేసి ప్రగతికి పొగబెట్టారు, మొత్తంగా విశాఖను చెరబట్టి సర్వనాశనం చేశారు అంటూ ఈనాళ్ళు అసలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొండలకి అక్కడ గుండు కొట్టాడు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను తరిమేశారు, అసలు కనపడిన భూమిని అంతటినీ కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడు, అక్కడ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దాష్టికాలు చేశాడు అనే సారాంశంతో వచ్చేలాగా ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. 5 ఏళ్ల వైకాపా పాలనలో విశాఖపట్నం తీవ్ర స్థాయిలో విధ్వంసానికి, దోపిడీకి గురైంది. ఈ అద్భుత నగరంపై ప్రభుత్వ పెద్దలు కపట ప్రేమ నటిస్తూ అత్యంత విలువైన భూములను దోచేశారు, ప్రాజెక్టులను కబ్జా చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 3 రాజధానుల డ్రామాతో పాగా వేసి విశాఖను వారి ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించి పీల్చి పిప్పి చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివాదాలు సృష్టించి ఆ తరువాత సెటిల్మెంట్ పేరుతో పలు ప్రైవేటు భూములను కొట్టేశారు. వారి విలాసాల కోసం ప్రకృతి విధ్వంసానికి ఒడిగట్టారు. ఋషికొండకు గుండు కొట్టి దానిపై 450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ముఖ్యమంత్రి జగన్ కోసం అత్యంత విలాసవంతమైనటువంటి భవనాలు కట్టేశారు. విలువైన కార్యాలయాన్ని, స్థలాన్ని అప్పుల కోసం అడ్డగోలుగా తాకట్టు పెట్టారు. ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశారు. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే పర్యాటకాన్ని పక్కన పెట్టారు. 5 ఏళ్లలో విశాఖకు జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పరిశ్రమ, ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు సరికదా. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులన్నీ అలాగే పరిశ్రమల్ని తరిమేశారు. ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు వారి బినామీల చేతుల్లోకి వెళ్లిపోయిన ప్రాజెక్టుల్లో బయటికి కనిపిస్తున్న వాటి విలువే సుమారు 8,450 కోట్లు. వెలుగులోకి రానివి ఆ పార్టీ స్థానిక నాయకుల దోపిడీ చాలా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడి కూడగట్టుకున్న కోట్ల విలువైన ఆస్తులను వైకాపా నాయకులు బలవంతంగా లాక్కున్నారని, భయంతో బయటికి చెప్పుకోలేక గుడ్ల నీరు కుక్కుంటున్నారని విశాఖలో ఎందరో ఉన్నారు అలాంటి వారు అంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు. కనపడిన ప్రతి ప్లేస్ని కూడా ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారు, భూ కబ్జాలు చేశారు అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. విష కౌగిలిలో విశాఖ విలవిల అనేటువంటి లైన్తో ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు. దుర్గా గారితో మాట్లాడుతారు. దుర్గా హాయ్ అండి. ఈ ఆర్టికల్ మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఎంతసేపు నేను ఇచ్చిన ఈ పథకాలు అంటాడు తప్ప ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడు, ఒక పరిశ్రమ గురించి మాట్లాడు, పైగా కనిపించని అభివృద్ధి చేశాడు ఆయన. అంటే మరి కళ్ళకు కనిపించకుండా అట్లా అభివృద్ధి ఎలా చేయొచ్చు మనం అంటే ఈ వైకాపా వాళ్ళే చెప్పాలి, మనకి తెలియదు. అందుకు ఒక ఉదాహరణ మనకి వైజాగ్. యాక్చువల్గా మనకి ఆ కొనలో ఉండేది తూర్పు సైడు వైజాగ్, చాలా అందాలకి అది ప్రసిద్ధి. యాక్చువల్గా ఇప్పుడు కాదండి, నా చిన్నప్పటి నుంచి వైజాగ్ చూసి చాలా బాగుండేది. బికాజ్ మిగతా నగరాలు ఏమైనా మార్పు చెంది ఒకవేళ అందాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కానీ వైజాగ్కి మాత్రం అటువంటిది లేదు. అది ఎంత విస్తరించినా కూడా దానికి ఉండే ఆ న్యాచురల్, అది ఆ సహజమైన అందాన్ని పోగొట్టుకోలేదు. కానీ వీళ్ళు వచ్చాక వీళ్ళ కన్ను పడితే చాలండి,
ఆ ప్రాపర్టీ మాయమైపోతుంది. మీకు గుర్తుంటే జయలలిత టైంలో శశికళ అట్లా ఎక్కడ ప్రాపర్టీ ఆవిడ కన్ను పడితే వాళ్ళు బలవంతంగా రాయించేసుకోవటమే, లాగేసుకోవటమే. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే అమృతాంజన్ అంటే ఆంధ్రపత్రిక ఆఫీస్ ఉంది మీకు మైలాపూర్లో. ఆంధ్రపత్రిక ఎప్పటిదండి, 100 ఏళ్ళది. అమృతాంజన్ కంపెనీ ఎప్పటిదండి, ఇంకా నడుస్తుంది. ఆ బిల్డింగ్ చాలా తక్కువగా ఆవిడ కొనేసుకుంది. అంటే అట్లీస్ట్ ఒక మినిమం పేమెంట్ అయినా చేశారు, ఇక్కడ అది కూడా చేయరు అనుకోండి. అదే విధంగా మీకు చెడు కాలం దాపరించడం అంటే మీకు మౌంట్ రోడ్ లో ఒక థియేటర్ కొంది ఆవిడ. ఆ థియేటర్ కొనగానే ఆవిడకి దరిద్రం పెట్టింది. అక్కడి నుంచి ఆవిడ పతనం ప్రారంభమైంది. సో ప్రతి మనిషికి అంటే ప్రాపర్టీస్ మనం లాగేసుకునేటప్పుడు మనం కొంచెం బుర్ర పెట్టాలి, దీనివల్ల మనకి చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అని. ఇప్పుడు వైజాగ్ విషయానికి తీసుకుంటే మీకు అదే జరుగుతోంది. ఇక్కడ కేసీఆర్ గారు హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టించాడు, ఏదో చాలా గొప్ప వాస్తు అనుకున్నాడు, ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. సో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా వైజాగ్ మొత్తం అంటే రిషికొండలో 450 కోట్లతో ఆఫీస్ భవనాలు ఏంటండి ఆయన కోసం విలాసవంతంగా. ఏంటి అసలు ఎవడి సొమ్ము అది? తర్వాత వాళ్ళందరూ కబ్జా చేసింది 8,000 కోట్ల చిల్లర ఉందిట. అంటే ఇది అఫీషియల్ గా మనకు తెలుస్తోంది. అన్అఫీషియల్ గా వాళ్ళు ఎంత దోచేశారో. అంటే ఇప్పుడు మొత్తం వైజాగ్ లో ఎక్కడ ఒక పరిశ్రమ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏదీ లేదు. మొత్తం వాళ్ళ చేతుల్లోకి వైజాగ్ మొత్తం వెళ్ళిపోయినట్టే. భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, కబ్జాలే. సో అంటే ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అందినంత ఎక్కడికక్కడ వాళ్ళు నొక్కేసి వాళ్ళు మొత్తం విశాఖని నాశనం చేశారు. నిజంగా చెప్పాలంటే కొండలు అనేది చాలా అందంగా ఉంటాయి మనకి, విశాఖకి అది ఒక సరిహద్దు లాగా, వాటిని కూడా మొత్తం గుండు కొట్టేశారండి. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు వివరంగా ఇచ్చాడు ఆయన ఒక్కొక్కటి. ఇప్పుడు కొండపై బే పార్క్ పేరుతో 5 స్టార్ హోటల్, ఇట్లా ఒక్కొక్కటి బీచ్ రోడ్ లో. ఇప్పుడు చూడండి రామానాయుడు గారు అప్పుడు స్టూడియో కట్టారు, చాలా బాగుంటుంది ఆ స్టూడియో. అందులో కూడా కొంత భాగంలో ఇంకా వాళ్ళు చూడండి వీళ్ళు విక్రయించడానికి చూసుకున్నారు. ఇట్లా వీళ్ళు అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు చెప్పాలంటే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆ పాలనలో విశాఖ విషపు కూరల్లో చిక్కుని విలవిల్లాడుతూ ఉంది అని, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు విశాఖ అభివృద్ధి అనేది తిరోగతి చెందింది అంటే కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే మనం చూడొచ్చు. భూములు కొల్లగట్టారు, అలాగే రాజధాని పేరుతో నగరం మీద రాబందుల్లా వాలి దొరికిన కాడికి వాళ్ళు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.